ఈ రోజు సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 10 రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు 4 సార్లు పెంచి సామాన్య ప్రజలపై భారాలు వేయడం సిగ్గుచేటన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోమని ప్రగల్భాలు పలికి 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే సామాన్య ప్రజలపై భారాలు వేసి పేదలు నడ్డి విరుస్తున్నారని అన్నారు. పెంచిన ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. కానీ పేద ప్రజలకు పని లేకుండా, పనికి తగిన వేతనం పెంచకుండా పెట్టుబడిదారులకు పెద్దల యొక్క శ్రమను దోచిపెట్టే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, ధరలు పెంచుతున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. పేదలు కూలి పని చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకోవడం భారం అవుతున్న సందర్భంలో ప్రభుత్వం మరింత ధరలు పెంచి మరింత పేదరికంలో నెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. పెట్టుబడిదారుల నుంచి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేయకుండా సామాన్యులపై భారాలు వేయడమే పనిగా పెట్టుకున్నారని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమని అన్నారు. ప్రధాని అనేక కల్లబొలి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. గత 10 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు 7 రూపాయలకు పెంచడం అంటే ఎవరి శ్రేయస్ కోసం పనిచేస్తున్నారని మోడీ ఆలోచించుకోవాలని అన్నారు. పేద ప్రజలపై భారాలు వేస్తూ అదానీ, అంబానీలను నెత్తనెక్కించుకోవడం, వారికి లాభాలు తీసుకోవడానికి ఈ రకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మన ప్రధాని మోడీ పెట్రోల్ డీజిల్ వాడకం పొదుపు చర్యలు పాటించాలని, ఎలక్ట్రికల్ వాహనాలు వాడాలని, ఎలక్ట్రికల్ వాహనాలు ఏ కార్పొరేట్ సంస్థయో నరేంద్ర మోడీ చెప్పాలని అన్నారు. విదేశాల్లో ఉన్న నల్లడబు తీసుకొస్తానని చెప్పి ఆ ఊసే ఎత్తకపోవడం, ఎలక్ట్రికల్ వాహనాలు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, లేనియడల పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి భూమన్న, బి రవి, ఓంకార్, సాయిలు, శ్రావణ్ కుమార్, వడ్డెన్న, దానెడ లక్ష్మణ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికీ 4 సార్లు పెంచి, అంటే ఈ 4 సార్లు కూడా 7 రూపాయలు అదనంగా పెంచి సామాన్య ప్రజల మీద భారాలు వేయటం అనేటటువంటిది సిగ్గుచేటు. ఎందుకనంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పేసి ప్రగల్భాలు పలికి 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు ఇక మాకేం సంబంధం లేదు, ప్రజల మీద భారాలు వేయటమే మా పని అనే పద్ధతుల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఈరోజు సామాన్య ప్రజల యొక్క నడ్డి విరిసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది. ప్రధానంగా ఈరోజు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది కాదు, కానీ ఎన్నికల కంటే ముందు కూడా అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి. ఆ రోజు ఎందుకు పెంచలేదు? ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరేం చెప్పినా మేమేం వినేది లేదనే పద్ధతుల్లో ఈరోజు ధరలు అనేటటువంటి పెంచి సామాన్య ప్రజలు కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెరుగుతూ ఉన్నాయి. సామాన్యమైనటువంటి ప్రజల మీద ఈ భారాలు వేయడం సరైనది కాదు. ఇవాళ పెట్టుబడిదారుల నుంచి ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులు వేలాది కోట్ల రూపాయలని, ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తే రేపు మనకి భారం పడకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి, లేకపోతే ఈ గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పారో మీకు కూడా అదే రకమైనటువంటి బుద్ధిని ప్రజలందరూ కూడా చెప్తారని చెప్పేసి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.